హాయ్ ఫ్రెండ్స్, మన కోరికలని సంకల్పాలని స్టేట్మెంట్స్లా రాసుకుంటే అవి ఎంత శక్తివంతంగా మేనిఫెస్ట్ అవుతాయి అనేది రీసెంట్గా జరిగిన 2025 ఆసియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా నిరూపించింది. ఆసియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరగబోయే ముందు టీమిండియా మేనేజ్మెంట్ ఒక్కో ప్లేయర్కి ఒక కార్డు ఇచ్చింది. ఆ కార్డు మీద ప్లేయర్స్ మేనిఫెస్ట్ చేయాలనుకున్న ఒక సంకల్పం రాయాలి. తిలక్ వర్మ తన కార్డుపై ఏం రాసుకున్నాడంటే, ఈ మ్యాచ్లో ఎక్కువ రన్స్ నేనే కొట్టి టీమిండియాని గెలిపించాలి అని రాసుకున్నాడు. మరి రింకు సింగ్ ఇండియాకి విన్నిచ్చే ఫైనల్ రన్స్ నేనే కొట్టాలి అని రాసుకున్నాడు. 15 రోజుల తర్వాత సరిగ్గా అదే జరిగింది. తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి ఎక్కువ రన్స్ కొట్టాడు, చివరి వరకు కూడా ఆడాడు. ఇక రింకు సింగ్ లాస్ట్ బాల్కి 4 కొట్టి ఇండియాని గెలిపించాడు. చూడండి, ఇది మన స్టేట్మెంట్స్కి, మన అఫర్మేషన్స్కి ఉన్న పవర్. విశ్వం మన హృదయాన్ని వింటుంది. మన నమ్మకం నిజమైతే ప్రతి మాట నిజమవుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఒక యూనివర్సల్ సూత్రం. దీని ప్రకారం మీరు ఏ విషయంపై ఎక్కువ దృష్టి పెడతారో అదే మీ లైఫ్లోకి వస్తుంది. అంటే మీరు నిజంగా ఏం కోరుకుంటే, దేనిపై ఫోకస్ చేస్తే అది ఏదో ఒక రోజు మీ జీవితంలోకి వస్తుందన్నమాట. మీరు ఏదో సాధించాలనుకుంటున్నారు, అదే విషయాన్ని మీరు మనసులో రోజు ఊహించుకుంటూ ఉంటే ఒకరోజు అది నిజమవుతుందని అంటారు. మీరు ఏ విషయాన్ని అయితే ఫోకస్ చేస్తూ ఉంటారో అదే మీ లైఫ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తే మీరు ధనవంతులు అవుతారు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎప్పుడు మంచి హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకదాన్ని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ క్షణం నుంచి మొత్తం బ్రహ్మాండం అది నెరవేరే వరకు పనిచేస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మీ ఆలోచనలతో మీ ప్రపంచాన్ని నిర్మించుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్. దీన్ని ఈ రోజుల్లో అందరూ అదే పేరుతో పిలుస్తున్నారు. నేటి లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ కొత్తగా కనిపించవచ్చు, కానీ దీని మూలాలు చాలా పాతవి. బౌద్ధ మతంలోనూ హిందూ మతంలోనూ మన మైండ్ ఎంత పవర్ఫుల్ టూల్ అనే విషయాన్ని ప్రాచీన కాలం నుంచే చెబుతున్నాయి. మన మైండ్ని కంట్రోల్ చేయగలిగితే మన జీవితం మన కంట్రోల్లోకి వస్తుంది. మన ఆలోచనలు, మన కోరికలు మన డెస్టినీని ఎలా తీర్చిదిద్దుతాయో ఉపనిషత్తులు చెప్పబడింది. తత్వమసి అంటే నీవే అస్తిత్వం అనే భావన. మన ఆత్మను యూనివర్స్తో కలిపితే మనం ఏది కోరినా అది సాకారం అవుతుంది అని అంటారు. మీరు ఏదైనా నిజంగా కోరుకుంటే యూనివర్స్ దాన్ని మీ వైపు తిప్పుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ ఆలోచనలే మీ రియాలిటీని రూపుదిద్దుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం మన ఆలోచనల బట్టి మన మాటలు మారుతాయి. మన మాటలు మారిన తర్వాత అవి మన చర్యలపై ప్రభావం చూపుతాయి. మన చర్యలు అలవాటుగా మారుతాయి. అలవాట్లు మారితే మన స్వభావం మారుతుంది. ఈ స్వభావం ఆధారంగా మన జీవితం నిర్ధారితమవుతుంది. దీని ఆధారంగా తెలిసింది ఏమిటంటే, మన మైండ్ మన జీవితం ఎలా ఉండాలో ప్రభావితం చేస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా లా ఆఫ్ అట్రాక్షన్ మొదలైంది. ఇది 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. అదే సమయంలో న్యూ థాట్ అనే ఉద్యమం కూడా మొదలైంది. మన ఆలోచనలు శక్తివంతమైన ఎనర్జీలా పనిచేస్తాయి. అవి మన వైపు అనుకున్న విషయాలను ఆకర్షిస్తాయి. 20వ శతాబ్దం వస్తుండగా ఈ ఆలోచన మరింత ప్రాచుర్యం పొందింది, ముఖ్యంగా నెపోలియన్ హిల్ వంటి రచయితల వల్ల. థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం ద్వారా ఇది పెద్ద ఎత్తున పాపులర్ అయింది. ఇందులో వాళ్ళు డిజైర్ అనే భావనను స్పష్టంగా వివరించారు. మీరు నిజంగా ఏదైనా గాఢంగా కోరుకున్నదైతే అది ఒకరోజు నిస్సందేహంగా నిజమవుతుంది. మనిషి మనస్సు ఏది ఊహించుకోగలదో, ఏది నమ్మగలదో దాన్ని సాధించగలదు. అది నెపోలియన్ హిల్ చెప్పిన మాట. ఈ కథ ఇక్కడితో ఆగలేదు. 21వ శతాబ్దంలో రొండా బర్న్ అనే రచయిత 2006లో ది సీక్రెట్ అనే పుస్తకాన్ని మరియు ది సీక్రెట్ అనే మూవీని విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనసుల్లో బలంగా నాటేశారు. ది సీక్రెట్ పుస్తకంతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అనే భావన ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇది ఒక విప్లవంగా మారింది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలా విజయవంతమైంది. దాదాపు ప్రతి మూలకు ఈ సిద్ధాంతం వ్యాపించింది. ఈ సిద్ధాంతంపై బాబ్ ప్రాక్టర్ వంటి ప్రసిద్ధులు మాట్లాడడం ప్రారంభించారు. ఆపై ఓప్రా విన్ఫ్రే కూడా దీన్ని తన టీవీ షోలో ప్రచారం చేశారు. 1954లో అప్పటి వరకు కన్వెన్షనల్ బిలీఫ్ ప్రకారం 1 మైల్ దూరం 4 నిమిషాల కన్నా తక్కువ టైంలో పూర్తి చేయడం అసాధ్యమని భావించేవారు.
శాస్త్రవేత్తలు కూడా దీన్ని నమ్మారు. కానీ అదే సంవత్సరం మే 6వ తేదీన ఒక క్రీడాకారుడు కేవలం 3 నిమిషాల 59 సెకండ్లలో ఒక మైల్ పరుగును పూర్తి చేశాడు. అందరూ షాక్ అయ్యారు. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయారు. కానీ ఆ సంఘటన జరిగిన కేవలం 6 వారాల్లోనే ఒక ఆస్ట్రేలియన్ అథ్లెట్ అదే రికార్డును 3 నిమిషాల 58 సెకండ్లలో పూర్తి చేశాడు. అంటే మన మైండ్ ఒక పనిని అసాధ్యమని నమ్మితే అది నిజంగా అసాధ్యమవుతుంది. కానీ ఒకవేళ ఎవరైనా దాన్ని సాధిస్తే మన లిమిటేషన్స్ అన్నీ వెంటనే బ్రేక్ అవుతాయి. అప్పుడు మనం కూడా దాన్ని సాధించగలం అని నమ్ముతాం. మనం అసాధ్యం అనుకునే విషయాలు మన మైండ్లో సాధ్యం అనిపించేలాగా ఊహించుకోవాలి. అలా అనుకుంటే మనం ఎన్నో సాధించగలం. ఎందుకంటే మన బ్రెయిన్లోని కనెక్షన్లు మనం ఏదైనా విశ్వాసంతో క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే బలంగా మారిపోతాయి. మన మైండ్ మన బాడీ కలిస్తే ఒకే టార్గెట్పై ఫోకస్ చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ఇలాంటి న్యూరోప్లాస్టిసిటీ శక్తిని వాడి ఎడ్మండ్ హిలరీ ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు సాధించాడు. ఎలాన్ మస్క్ తన పూర్తి బిజినెస్ ఎంపైర్ని స్వయంగా నిర్మించాడు. మనం మన మైండ్తో ఏదైనా ముందే ఊహించగలిగితే దానికి శరీరం సహకరిస్తుంది. అప్పుడు ఈ ఊహ వాస్తవంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పరిశోధకులు ఒకసారి ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో పాల్గొన్న వారిని 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ను 1 గంట పాటు నిజంగా ప్రాక్టీస్ చేయమని చెప్పారు. వాళ్ళు బంతిని చేత్తో పట్టుకుని నిజంగా బాస్కెట్బాల్ ఫ్రీ షాట్ వేస్తూ ప్రాక్టీస్ చేశారు. రెండవ గ్రూప్ని మాత్రం రియల్ ప్రాక్టీస్ చేయనివ్వలేదు. కానీ వాళ్ళని కూర్చోబెట్టి కళ్ళల్లో ఊహించమన్నారు. మీరు బంతిని బాస్కెట్కి బలంగా ఖచ్చితంగా వేస్తున్నట్లు ఊహించుకోండి అని అన్నారు. ఇక మూడవ గ్రూప్ వాళ్ళని మాత్రం ఏం చేయకూడదు అని చెప్పారు. వాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు, ఊహించనూ లేదు. ఎక్స్పెరిమెంట్ పూర్తయ్యాక ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా కనిపించాయి. కేవలం ఊహించడమే చేసిన రెండో గ్రూప్ వాళ్ళంతా శ్రమ పడకుండా చాలా పర్ఫెక్ట్గా గోల్ చేశారు. దీని ద్వారా విజువలైజేషన్కి ఉన్న శక్తి గురించి మనం అంచనా వేయవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎంత పవర్ఫుల్లో. నేడు యూనివర్స్, మేనిఫెస్టేషన్, ఎనర్జీ, వైబ్రేషన్ లాంటి గంభీర పదాలతో దీన్ని పాటిస్తున్నారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాయ కాదు, మర్మం కాదు. మనం ఒక దాన్ని బలంగా నమ్మి అటువైపుగా ఆలోచిస్తూ అటువైపుగా పనిచేసుకుంటూ వెళితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని చెప్పే ఒక థియరీ. మన కోరికలు, మన లక్ష్యాలు స్పష్టంగా ఉండి వాటి కోసం దృఢమైన నమ్మకం మరియు కృషి ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ నిజమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి దీన్ని ఒక సాధనగా జీవిత మార్పుకు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.